ఆన్లైన్ టీవీ నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోచమ్మ వాడనందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సంగీత విభావరి. ఎన్టీఆర్ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలన్న విద్యార్థి జేఏసీ. తూతాడి కుమార్ నివాసానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి. అత్యంత వైభవంగా సాగుతున్న పెద్దమ్మ తల్లి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. చెండూరు వాల సేవా కార్యక్రమాలు అమోఘం. రామాయంపేట మండల కేంద్రంలో మహిళా సంక్షేమ వారోత్సవాలు. దూలపల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం. కరీంనగర్లోని పోచమ్మ వాడనందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మేయర్, డిప్యూటీ మేయర్. కరీంనగర్ 39వ డివిజన్ పోచమ్మ వాడనందు నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ కొలకాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరై డివిజన్ లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. మేయర్ కొలకాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సంతోషకరమన్నారు. యూజీఎఫ్ ఫండ్స్ ఉపయోగించి కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. అనంతరం డివిజన్ లో పలు మురుగు కాల్వలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. కార్పొరేటర్ మాసం గణేష్ మేయర్ కొలకాని శ్రీనివాస్ ని, డిప్యూటీ మేయర్ సునీల్ రావుని శాలువాతో సత్కరించారు. ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవసాని సరస్వతి, సత్యనారాయణ, మాసం గణేష్, పి చంద్ర, ప్రకాష్, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 38వ డివిజన్, 39వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో గౌరవ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు, గౌరవ కార్పొరేటర్లు 38వ డివిజన్ కార్పొరేటరు దేవసాని సరస్వతి, సత్యనారాయణ గారు, 39వ డివిజన్ కార్పొరేటరు మాసం గణేష్ గారి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. మొదటిగా 38వ డివిజన్లో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కేంద్ర హోంశాఖ మంత్రి గారు శ్రీ బండి సంజయ్ సహకారంతో మలయప్ప ఫౌండేషన్ ద్వారా దాదాపు ఒక 15 లక్షల విలువైన ఓపెన్ జిమ్ పరికరాలు ప్రారంభించుకోవడం జరిగింది. ప్రజల ఆరోగ్య రక్షణగా నగరపాలక సంస్థ పనిచేయడం జరుగుతుంది. దాదాపు 15 డివిజన్లలో ఓపెన్ జిమ్ ప్రారంభించడం జరిగింది. అలాగే 38వ డివిజన్లో 10 లక్షల మున్సిపల్ సాధారణ నిధుల నుండి సీసీ రోడ్డు ప్రారంభించడం జరిగింది. 39వ డివిజన్లో 10 లక్షల మున్సిపల్ సాధారణ నిధుల నుండి సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ స్థానిక కార్పొరేటర్, ఇది గతంలో శివారు ప్రాంతం, స్థానిక కార్పొరేటర్లు ఇద్దరు మా దృష్టికి అనేక సమస్యలు తీసుకురావడం జరిగింది. దశల వారీగా ఇక్కడున్న డివిజన్లో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను దశలవారీగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మొన్ననే మనం అర్బన్ ఛాలెంజ్ ఫండ్కు మనకు కరీంనగర్ను గుర్తించడం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి వాళ్ళు శ్రీ బండి సంజయ్ సహకారంతో తప్పకుండా 840 కోట్లలో ఈ 2 డివిజన్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తయ్యే విధంగా డిపిఆర్స్ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే డ్రైనేజ్ సమస్య ఉన్నది. ఇక్కడ బైపాస్ దాకా దీనికి సంబంధించి డ్రైనేజ్కి సంబంధించి కలెక్టరేట్ నుంచి వచ్చే వరదంతా ఈ డ్రైనేజ్ సీతాఫల్ మండిలో ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో భావోద్వేగ దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా సీతాఫల్ మండిలో నిర్వహించిన సంగీత విభావరిలో భావోద్వేగ దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టుకున్నారు. టీడీపీ పార్టీ సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ వల్లారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ సినీ పాత్రల కోసం ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డారని తెలిపారు. గుడ్డివాడి పాత్రలో నటిస్తున్న సమయంలో ఎన్టీఆర్ కంటి చూపు కోల్పోయారని 3 రోజుల పాటు గదిలోనే ఉండిపోయారని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. అనంతరం నాయకులు నందమూరి రామకృష్ణ, తీగల కృష్ణారెడ్డిని శాలువాలతో సత్కరించారు. అమీర్పేటలో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని వెంటనే తీసివేయాలని డిమాండ్ చేశారు ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు. అమీర్పేటలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని ఓయూ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. లేని పక్షంలో ఓయూ నుండి విద్యార్థులం తరలి వెళ్లి ఆంధ్ర విగ్రహాలను అన్నింటినీ
తొలగించి కృష్ణానదిలో వేస్తామని ఆంధ్ర ప్రాంతంలోని నాయకులు అమరావతిలో తీసుకోవాలని హెచ్చరించారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఓయూ జేఏసీ నేత శివప్రసాద్ మాట్లాడారు. ఎంతో మంది పోరాట ఫలితంగా ఎంతో మంది విద్యార్థుల ప్రాణ త్యాగాల వలన తెలంగాణ రాష్ట్రం వచ్చి 13 సంవత్సరాలు అవుతా ఉన్నది. అయినా కూడా తెలంగాణ వ్యతిరేక శక్తుల ఆనవాళ్ళు ఇప్పటికి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళకి తెలంగాణ మీద ఇంకా విద్వేషం పోలేదు, ఇంకా తెలంగాణ పట్ల వీళ్ళకి ఇంకా కోపంగానే ఉన్నారు. ఇంకా ఇవాళ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం నుంచి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక డిమాండు చేస్తూ ఉన్నా. హైదరాబాదు నడిబొట్టున దేనికోసం మీరు ఎన్టీఆర్ విగ్రహం పెట్టాల్సి వచ్చింది? 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు చూస్తుండగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచి, తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచి, తెలంగాణ ఉద్యమకారులని అవమానపరిచే విధంగా ఇవాళ నువ్వు అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నావంటే దాని ఇంకున్న మతలబేంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు? చెప్పండి, దేనికోసం మీరు విగ్రహం పెడతా ఉన్నారు? మీకు విగ్రహం పెట్టాలనుకుంటే తెలంగాణ కోసం కొట్లాడిన తమ ప్యానల్ని పనంగా పెట్టినటువంటి కొండలక్ష్మి బాబూజీ కావచ్చు, ఇంకా కాళోజీ నారాయణ కావచ్చు, జయశంకర్ సార్ కావచ్చు, ఇలాంటి విగ్రహాలు పెట్టాలి తప్ప ఆంధ్ర వారి విగ్రహాలు పెట్టడానికి నీకున్నట్టు ఉద్దేశం ఏంది? ఇంకా తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ పాలనను ఆంధ్ర పెత్తందారుల కింద, చంద్రబాబు కాళ్ళ మొకాల కింద ఇలా ఉంచుతున్నావు. వాళ్ళకి తాకట్టు పెడతా ఉన్నావు ఇలా తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజాపాలనను. ఇప్పటికైనా ఇలాంటి ఆలోచనలు మానుకో రేవంత్ రెడ్డి గారు. నేను గెలిపించింది తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు కాదు. ఒకవైపు రైతులు ఒడ్లు కోనలే అని చెప్పేసి నానా గోసలు పడి ఏడుస్తూ ఉన్నారు రోడ్ల మీద. నువ్వేమో ఆంధ్రలో విగ్రహాలు ఆవిష్కరించుకుంటా నవ్వుకుంటా ఇక్కడ తిరుగుతూ ఉన్నావు. ఏమైనా నీకేమైనా జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రజలారా, రేవంత్ రెడ్డి చేసిన ప్రజాపాలన ఒక్కసారి ఆలోచించండి. ఆంధ్ర వాళ్ళు చెప్పుడు మాటలు విని మాత్రమే పరిపాలన కొనసాగిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఈయనకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరము తెలంగాణ ప్రజలకు ఉన్నదని నేను గుర్తు చేస్తా ఉన్నాను. మహానాడులు బక్క నరసింహులు అని చెప్పేసి ఈయన మన షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే, ఎప్పుడో అప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఎమ్మెల్యే అండి. ఈయన గురించి మీకు తెలియదు, నేను చెప్తా. ఈయన గురించి, ఈయన తెలంగాణ ఉద్యమంలో శ్రీకృష్ణ కమిటీ ప్రజాభిప్రాయకరణ సేకరణ కోసం షాద్నగర్ పోయినప్పుడు ఆ శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ వద్దు అని చెప్పేసి లెటర్ ఇచ్చిన సన్యాసి ఈ బక్క నరసింహులు. ఆ లెటర్ ఇచ్చినందుకోసము అప్పుడు చంద్రబాబు నాయుడు శాలరీ ఇస్తున్నాడు. ఆ శాలరీ అప్పటి నుంచి ఇప్పుడు కొనసాగుతుంది. అదే శాలరీ తోటి ఈ బక్క నరసింహ సన్యాసి బతుకుతా ఉన్నాడు. ఈయనకు పని లేదు, బాట లేదు ఈయనకు. ఇంకోటి ఏంటంటే, ఈయన పొలిటి బ్యూరో సభ్యుడు అని చెప్పేసి, ఈయన రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పేసి ఏదో గప్పాలు కొడతారు కదా. ఈయన సొంత ఊరు లింగారెడ్డిగూడ గ్రామం. ఈయన లింగారెడ్డిగూడ గ్రామంలో గత ఎన్నికల్లో ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తే ఈయన ఊర్లలో ఒక అభ్యర్థిని పెట్టిండు. టీడీపీ తరఫున ఒక అభ్యర్థిని పెట్టిండు. అవతలి వాళ్ళు టీఆర్ఎస్ వాదంతో, తెలంగాణ వాదంతో టీఆర్ఎస్ బీఫామ్ పైన నిలబడ్డారు ఆయన ఊర్లో. ఈయన పెట్టిన అభ్యర్థికి 50 ఓట్లు వచ్చినట్టున్నాయి అంతే. అవతలికి అయినట్టు ఘనంగా విజయం సాధించిండు. ఈయన ఊరు ఉన్నటువంటి తెలంగాణ వాదానికి ఉన్నటువంటి బలం ఈయన ఇంకా సిగ్గుమాలే తెలంగాణ వాదం లేదు అంటున్నాడు. ఈయన ఇంకోటి స్వార్థపూరితంగా తెలంగాణ వచ్చింది అంటున్నాడు. స్వార్థపూరితంగా నాయకులతో తెలంగాణ వచ్చింది అంటున్నాడు. ఎవరు స్వార్థపూర్ణ నాయకులు? కొండ లక్ష్మీబాబుది స్వార్థపరుడా? జయశంకర్ సార్ స్వార్థపరుడా? కాళోజీ నారాయణ స్వార్థపరుడా? లేకపోతే తెలంగాణ లక్ష్యమే, తెలంగాణ రాష్ట్రమే మాకు ఏకైక లక్ష్యం అని చెప్పేసి మా ప్రాణాలతో అయినా తెలంగాణ రాష్ట్రం ఇవ్వమని చెప్పేసి ఆనాడు అమరవీరులు ఆత్మహత్య చేసుకున్న అమరవీరులు స్వార్థపరులా?
లేకపోతే మాలాంటి తెలంగాణ విద్యార్థులు యువకులు ఎంతోమంది ప్రాణాలు పణంగా పెట్టి బుల్లెట్లకు కేసులకు ఎదురు నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని చేసిన మేము స్వార్థపరులమా? నువ్వా స్వార్థపరులం, మేమో స్వార్థపరులం. బక్క నరసింహ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం అధ్యక్షుడు కూతాడి కుమార్ నివాసానికి మర్యాద పూర్వకంగా విచ్చేసి నూతన వధువర్లను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం అధ్యక్షుడు కూతాడి కుమార్ ఈ మధ్యలోనే వారి యొక్క కుమారుడి వివాహాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ యొక్క వివాహానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారిని ఆహ్వానించారు. ఆ నేపథ్యంలో వారికి కుదరకపోవడంతో స్వయంగా గృహానికి విచ్చేసి నూతన వధువర్లను ఆశీర్వదించారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. ఈ సందర్భంగా కూతాడి కుమార్ కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరిస్తూ వారందరితో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి స్నేహ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. నూతన వధువర్లను ఆశీర్వదించారు. వారి యొక్క నివాసానికి విచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యేను కూతాడి కుమార్ కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి వారి స్నేహ బంధాన్ని గుర్తు చేసుకుంటూ విందు భోజనాన్ని ఆరగించారు. కూతాడి కుమార్ ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించారు. అనంతరం కుటుంబ సభ్యులతో సంబరాలను జరుపుకున్నారు. శంకరంపేట మండలంలోని టీ మాందాపూర్ గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా అత్యంత వైభవంగా అమ్మవారికి బోనాలను సమర్పించారు గ్రామస్తులు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని టీ మాందాపూర్ గ్రామంలో పెద్దమ్మ తల్లి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొని మహిళలతో కలిసి బోనమెత్తుకొని అమ్మవారికి సమర్పించారు. అనంతరం పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి కృపా కటాక్షాలతో గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పంటలతో ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్, లక్ష్మారెడ్డి స్వామి, రవీందర్ రెడ్డి, బాగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శంకరంపేట మండల్ మాందాపూర్ గ్రామంలో పెద్దమ్మ అమ్మవారి వార్షికోత్సవము ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు తీయడం, అమ్మవారి పేరు మీద అన్న సంతర్పణ చేయడం, అదేవిధంగా రేపు కూడా మరి బండ్లు తిరగడం లాంటి కార్యక్రమాల్ని మరి గ్రామ దేవతలకు మొక్కు తీర్చుకోవడం కోసము గ్రామస్తులంతా కలిసి పెద్ద ఎత్తున ఒక ఉత్సవంగా జరుపుకుంటా ఉన్నారు. వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. మరి అందరి సహాయ సహకారాలతో గ్రామస్తులందరూ కలిసి కూడా పెద్దమ్మ ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఇది ఒకటో సంవత్సరం వాళ్ళు వార్షికోత్సవంగా జరుపుకుంటా ఉన్నారు. అమ్మవారి ఆశీస్సులు ఈ గ్రామం మీద, చుట్టుపక్కల ఉన్న గ్రామాల మీద, మరి తెలంగాణ రాష్ట్రం మీద ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. రాబోయే కాలంలో రైతులు ఎవరికి కూడా ఇబ్బందులు ఉండకూడదు, మరి కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వాలి, ఈ రాష్ట్రాన్ని సుఖ సంతోషాలతో ఉంచే విధంగా అమ్మవారు చల్లగా చూడాలని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామస్తులందరూ కూడా యూనిటీగా మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా కలిసికట్టుగా అమ్మవారి జాతరను జరుపుకుంటా ఉన్నారు. చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. ఈ విధంగానే మరి అందరూ కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడం కోసం కూడా కలిసికట్టుగా పనిచేయాలని, అమ్మవారి ఆశీస్సులతో ఈ గ్రామం మరింత సుభిక్షంగా ఉండాలని, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. మరి ఈరోజు బోనాల పండుగల జాతరలో కావచ్చు, రేపు బండ్లు తిరగడంలో కావచ్చు, అందరూ కలిసికట్టుగా సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. మరి ఈ రాష్ట్రం కూడా రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో కూడా మరి మంచి జరగాలి, మరి రైతుల ఎవరికి కూడా నష్టం జరగకూడదు, వర్షాలు బాగా కురవాలని కూడా అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది. జై జై పెద్దమ్మ తల్లి.
వార్తల్లో చిన్న విరామం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138. తిరిగి వార్తలకు స్వాగతం. చెండూరు మండల కేంద్రంలో ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఒక యువశక్తి ముందుకు అడుగు వేసింది. ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ పరిష్కార దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా క్రేజ్లో ఈ యువశక్తి చేస్తున్నటువంటి సేవలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. నల్గొండ జిల్లా చెండూరు మండల కేంద్రంలో ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావిస్తూ పనిచేస్తున్న ఒక యువశక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే చెండూరు వాలా. చెండూరు వాలా అనేది కేవలం ఒక సోషల్ మీడియా పేజ్ కాదు, ప్రజల కోసం పనిచేసే ఒక సామాజిక ఉద్యమం. రోడ్ల సమస్యలు, సెల్ టవర్ మరియు నెట్వర్క్ సమస్యలు, పర్యావరణ సమస్యలు, దేవాలయ పరిశుభ్రత, ప్రజలకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం జరిగే వరకు పోరాడుతోంది. మునుగోడు చెండూరు రహదారి సమస్యను ప్రజల ముందుకు తీసుకువచ్చి తక్కువ సమయంలోనే రోడ్డు పనులు ప్రారంభమయ్యేలా చేయడంలో చెండూరు వాలా కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా రక్తదాన శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, విద్యార్థులకు సహాయం, యువత అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ సేవలో ముందుంటుంది. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో పనిచేస్తున్న చెండూరు వాలా ఒక వ్యక్తి లేదా ఒక టీం సొత్తు కాదు. ఇది మొత్తం చెండూరు ప్రజల వేదిక. మన చెండూరు మనం మార్చుకుందాం అనే లక్ష్యంతో ప్రజల కోసం ప్రజలతో కలిసి నిరంతరం ముందుకు సాగుతోంది చెండూరు వాలా. అందరికీ నమస్తే. చండూరు వాళ్ళ తరపు నుంచి అయితే మేము సేవా కార్యక్రమంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం తీసుకున్నాం. మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ఒక 20 కేజీల మజ్జిగ తీసుకొని మన చండూరు ప్రజలకు ఇప్పుడు ఈరోజు శుక్రవారం మెయిన్గా ఈ పశువుల అంగడి, అదేవిధంగా కూరగాయలు అమ్ముతున్నారు. వీళ్ళకి ఎండకి చాలా ఇబ్బంది పడుతున్నారు. మన చండూరులో కూడా కూరగాయలు అమ్మాలంటే వీళ్ళు అంత ఆషమాష విషయం కాదు. ఎండకి చాలా అంటే చాలా ఎండ కొడుతుంది. అందుకు మేము ఒక సంకల్పం తీసుకున్నాం. ఎక్కడ చండూరులో ఆపద వచ్చినా దేని గురించి అయినా మన చండూరు వాలా అనేది ముందు ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మజ్జిగ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుని స్వశక్తితో ఎదిగినప్పుడే కుటుంబం బాగుపడుతుందని, కుటుంబాల ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని రామాయంపేట మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య పేర్కొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో పట్టణ స్థాయి సమైక్య, ప్రాంతీయ స్థాయి సమైక్య సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సంక్షేమ వారోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని కొనియాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మహిళలకు సమాజంలో ఎంతో గౌరవాన్ని, విలువను పెంచిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. అలాగే గృహజ్యోతి పథకం ద్వారా అందిస్తున్న 200 ఉచిత యూనిట్ల విద్యుత్తు సదుపాయం ప్రతి కుటుంబంలో ఆర్థిక భారాన్ని తగ్గించి పొదుపుపై అవగాహన పెంచుతుందని వివరించారు. ఈ విధంగా ఆదా అయిన చిన్న మొత్తాలను మహిళలు పొదుపు చేసుకోవడం ద్వారా
భవిష్యత్తుకు భరోసా లభిస్తుందన్నారు. ఒక ఇంట్లో ఆడబిడ్డ ఆర్థికంగా స్థిరపడితే ఆ కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుందని, ఆ దిశగా మహిళలు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా చివరి లబ్ధిదారుడికి కూడా పారదర్శకంగా అందుతోందని చైర్పర్సన్ స్పష్టం చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, అందులో భాగంగానే పట్టణంలోని 19 మహిళా సంఘాలకు 2,18,00,000 భారీ బ్యాంకు లింకేజీ రుణాలు చెక్కులను మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పోచమ్మల నవనీత గణేష్లతో కలిసి స్థానిక వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ భారీ రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకుని వ్యాపార ఉపాధి రంగాలలో రాణించి ఆర్థిక వృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అలాగే చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, నా తోటి కౌన్సిలర్లకు అందరికీ పేరు వందనాలు. ఈరోజు ముఖ్య విషయం ఏమనగా మా కార్యక్రమం పెట్టుకున్నది గ్రూప్లో అనే మనం ఆర్థికంగా బలంగా రావడానికి, అలాగే మహిళలకు ఉన్న గవర్నమెంట్ ఇచ్చే పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు మీకు ఏ గవర్నమెంట్ అధికంగా మహిళలకే కేటాయించడం జరుగుతుంది. దానిలో మీకు ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కావున అందరూ ఉపయోగించుకోగలరు. వడ్డీ లేని రుణాలు ఉన్నాయి, అలాగే సంక్షేమ పథకాలు, అలాగే కలెక్టర్ మేడం గారు కూడా మొన్ననే చెప్పడం జరిగింది. మహిళలకు సపరేట్గా కేటాయించడంలో పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు ఒక లేడీస్ పేరు మీదనే కేటాయిస్తామని మొన్ననే కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. ఎటువంటి అవకాశం ఉన్న మహిళలకు ఎక్కువ రుణం వస్తుంది, అలాగే సబ్సిడీలు వస్తాయి. అటువంటి మహిళలు ఉపయోగించుకోగలని కోరుకుంటున్నాను. మహిళా సంక్షేమ వారోత్సవంలో భాగంగా 99 రోజుల ప్రణాళికలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ప్రోగ్రాంకి వచ్చిన అక్కాచెల్లెలకు, మాతృ సమానులకు మరియు ఇప్పుడున్న చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు మరియు ఆర్పీలకు, మన మెఫ్మా మేడం గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ మీడియా మిత్రులకు దూలపల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తూ ఉండడంతో స్థానికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దుండిఖల్ మండలం దూలపల్లి గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక అప్పుడప్పుడు మురుగునీరు కాలనీ రోడ్లపై చేరి ఇళ్లలోకి ప్రవహిస్తోంది. దీనికి ప్రధాన కారణం డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయకపోవడం. గతంలో ఉన్న పాత డ్రైనేజీ వ్యవస్థను ఇప్పుడు ఉన్న జనాభా ప్రతిపాదికన విస్తరింపక చేయకపోవడం వలన రోజురోజుకు సమస్య తీవ్రతకు దారితీస్తోంది. నగరంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో కోంపల్లి, దూలపల్లి, గుడ్లపోచంపల్లి గ్రామాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో గతంలో ఎక్కువ మంది జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో వ్యవసాయ పొలాలు, చెరువులు సహజంగా కనిపిస్తాయి. ఈ చెరువులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం తూముతో పాటు ప్రధాన అలుగు దిగువన, ఎగువన మరొక ప్రత్యామ్నాయ అలుగు కూడా ఏర్పాటు చేసి ఎగువ ప్రాంతంలో ఉన్న చెరువు నీరు రైతుల వ్యవసాయ పొలాల గుండా పారుతూ దిగువన ఉన్న చెరువులోకి పారే విధంగా గొలుసుకట్టు వ్యవస్థ ఉండేది. గుండ్లపోచంపల్లి, గుండ్ల చెరువు, సుమార్ చెరువు నీరు దిగువన ఉన్న లింగాయి కుట్లలోకి చేరి దిగువకు ఫాక్స్ సాగర్ లోకి ప్రవహించేది. దీని వలన నీటి వృధాను అరికట్టవచ్చు. అయితే క్రమేణా ఎంత కష్టపడినా తలరాత మారదని రైతులు తమ వ్యవసాయ పొలాలను పరిశ్రమలు, బహుళ అంతస్తుల కోసం రియల్ ఎస్టేట్ కార్పొరేట్ కంపెనీలకు విక్రయించడం ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుండి ఎక్కడ పడితే అక్కడ భవనాలు, ఫ్యాక్టరీలు పుట్టుకొచ్చి వాటి నుండి వెలువడే మురికి నీరు వ్యర్థాలు అక్కడి చెరువుల్లో చేరి చెరువులోని మంచినీరు కాస్త మురికి నీరుగా మారి పొలాలకు మంచినీళ్లు ప్రవహించే నాలాలకుండా మురికినీరు ప్రవహించడం మొదలైంది. కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, విద్యా సంస్థలు, యూనివర్సిటీల నుండి వెలువడే దుర్గంధాన్ని నేరుగా చెరువులోకి వదలడంతో చెరువులోని చేపలు మృత్యువాత పడి అక్కడి మత్స్యకారులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. దీనికి తోడు క్రమేణా అక్కడి ప్రజలు నాలాలు ఆక్రమించడంతో మురికినీరు గ్రామంలోకి, కాలనీల్లోకి ప్రవహిస్తోంది. ఫలితంగా ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. కొంతమంది చెరువు స్థలాలను సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి వాటి ద్వారా వేల నెల అద్దెలు దండుకుంటున్నారు.
చెరువు స్థలం అని తెలిసి కూడా అధికారులు తప్పుడు ధృవపత్రాల ఆధారంగా యథేచ్ఛగా అనుమతులు ఇవ్వడంతో ఒకరికి మించి మరొకరు అన్నట్లు అక్రమార్కులు పుట్టుకొస్తున్నారు. తప్పుడు ధృవపత్రాలు గమనించి ఆక్రమణదారులను నిలదీసి అధికారులు చర్యలు తీసుకోవాలి. లేదా భవిష్యత్తు తరాలకు చెరువులు ఉండేవి అని చెప్పుకోవడం మాత్రమే మిగులుతుంది. నగరంలో అనేక కుదించుకుపోయిన చెరువులను రక్షించిన హైడ్రా ముందస్తు జాగ్రత్త తీసుకొని శివారు ప్రాంతంలోని చెరువులను రక్షించాలని, మురికినీరు చెరువులో ఉన్న మంచినీటితో కలవకుండా మురికినీటి కోసం ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి చెరువులను సురక్షితంగా ఉంచాలని ప్రజలు కోరుకుంటున్నారు. దూలపల్లి నుండి ఫాక్స్ సాగర్ వరకు ఉన్న నాల ఇరువైపులా మట్టిని పూడుస్తూ కొన్ని నిర్మాణ సంస్థలు దారిని ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా ఉపయోగించుకుంటున్న అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. చెరువులను ఆనుకొని పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇష్టారాజ్యంగా నిబంధనలను తుంగలో తొక్కి FTL బఫర్ జోన్లను సైతం కొనుగోలు చేసి విల్లాలు, భవనాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు, లేక్ వ్యూల పేరుతో నిర్మాణం చేపడుతున్నారు. వంశపారంపర్యంగా వస్తున్న గిఫ్ట్ డీడ్ భూములను సైతం నిర్మాణ సంస్థలు వదలటం లేదు. చెరువుల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించినా క్షేత్రస్థాయిలో సద్వినియోగం కావటం లేదు. పాత రికార్డుల ప్రకారం చెరువులు, కుంటల హద్దులను నిర్ణయించి చెరువు భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని చెరువులకు రక్షణ కల్పించి భవిష్యత్తు తరాలకు భూగర్భ జలాల సమస్య లేకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రజలు సూచిస్తున్నారు. మేము ఇక్కడ దూలపల్లి గ్రామం యువకులం. మేము ఇక్కడ మా చెరువుల గురించి కానీ నాలల గురించి కానీ మేము మాట్లాడాలనుకుంటున్నాము. ఇక్కడ అధికారులు ఎంతవరకు పట్టించుకుంటున్నారో మాకు దాని గురించి వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోకుండా ఎట్టికి వదిలేయడం వల్ల ఈరోజు మా చెరువులు మురికి నీళ్ళతో నిండిపోయి ఉన్నాయి. దీనికి సరైన దారి లేక అక్కడ వచ్చే మా మైసమ్మగూడ నీళ్లు ఏవైతే ఉన్నాయో, మురికి నీళ్లు కానీ ఇక్కడ గుండ్లపోచంపల్లి నుంచి వచ్చే మురికి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా దూలపల్లి చెరువులో కలపడం వల్ల ఈరోజు మా మంచినీళ్ళ చెరువు కాస్త మురికి నీళ్ళ చెరువుగా మార్చారు. ఈరోజు దీనికి ప్రత్యామ్నాయంగా సపరేట్గా నాల ఏదైతే ఉందో వాటి మోరి నీళ్ళకి సపరేట్ నాల తీసి మా చెరువులు శుద్ధి చేసి మంచినీళ్ళ చెరువులుగా మార్చాలన్నది మా కోరిక. ఇంకోటి, ఈ చెరువులకి గొలుసుకట్టు చెరువులుగా ఒకప్పుడు వ్యవసాయ పొలాలకు మేము నీళ్ళ కోసం అని చెప్పేసి మేము వ్యవసాయ పొలాలకు వాడుకునేది. ఈరోజు మొత్తం మురికి నీళ్ళు అవ్వడం వల్ల అండర్ గ్రౌండ్ వ్యవస్థ కూడా మొత్తం మురికి నీళ్ళగా మారిపోయి ఈరోజు దోమలు కానీ వచ్చే దుర్వాసన కానీ మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ. దాంతోపాటుగా ఇక్కడ ఏవైతే నీళ్లు గుండ్లపోచంపల్లి నుంచి వచ్చేవి, మైసమ్మగూడెం నుంచి వచ్చే నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మా చెరువులోకి వచ్చి ఇక్కడి నుంచి ఫాక్స్ సాగర్కి వెళ్ళడానికి దారి ఉంది. ఇక్కడ అది సక్రమం చేస్తున్నారో అక్రమం చేస్తున్నారో మధ్యలో వచ్చే వెంచర్లు ఏవైతే ఉన్నాయో బహుళంతా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కానీ నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ విల్లాలు నిర్మించడం జరుగుతుంది. సరైన దారి లేకుండా వాటిని కబ్జా చేస్తున్నారా ఏదన్నది అధికారులు పట్టించుకోలేకపోతున్నారు. ఇక్కడ వచ్చే నీళ్లు మూడు ఊర్లకు సంబంధించిన నీళ్లు ఒకటే ఫ్లోలో వెళ్తాయి. ఈ రోజు నాలను పట్టించుకునే దిక్కు లేదు. ఇక్కడ అధికారులు దీన్ని చర్య తీసుకోలేకపోతున్నారు. అక్కడ వెంచర్లు ఎవరంతలో వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని వెంచర్లు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానికి సరైన దారి లేకుండా కబ్జాలు చేసుకుంటూ పోతున్నారు. అది ఎంతవరకు మాకు న్యాయం చేస్తారు? ఈరోజు మాకు ఈ చెరువుల విషయంలో కానీ రేపు వచ్చే వర్షాకాలంలో వరదలు పోవడానికి దారి లేకుండా మాకు మొత్తం కబ్జాలు చేస్తున్నారు. దీన్ని పట్టించుకొని సరైన చెరువులను మాకు మంచి శుద్ధి చేసి మాకు ఊరికి మంచి చెరువులుగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము అధికారులను కోరుతున్నాము. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, RC పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్
0845524177 మరియు 7893757770.